చేసుకుంటూ వెస్టర్న్ పార్ట్ టైమ్ గా స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు వెస్టర్న్ ఫుల్ టైం చేయడం అయితే జరుగుతుందండి. సేమ్ టైం సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే ఈ రోజు నేను తీసుకున్న సబ్జెక్ట్ వచ్చేసి 7 మిస్టేక్స్ అండి. ఖచ్చితంగా ఈ 7 మిస్టేక్స్ అనేది 5% అంటే యూస్డ్ వరకు అందరికీ ఉపయోగపడే సబ్జెక్టేనండి. ఎందుకంటే ఖచ్చితంగా ఈ సిస్టమ్ లో మనం ఏ అయితే తప్పులు చేయకూడదో అవి ఆ తప్పులు మనం చేయకపోతే ఖచ్చితంగా దీంట్లో అయితే సక్సెస్ అవ్వచ్చండి. అట్లా వాటి గురించి అయితే ఈ రోజు అయితే మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. ఓకేనండి. దాంట్లో చూసుకుంటే నా డ్రీమ్ చెప్పి ఈ సెషన్ అయితే నేను స్టార్ట్ చేస్తానండి. నేను ప్రజెంట్ గోల్డ్ దగ్గర పొజిషన్ లో ఉన్నాను. ఏదైతే ఈ డిసెంబర్ కల్లా యూసీడీ 3 lakh ఎర్న్ చేయాలని డ్రీమ్ తో అయితే వర్క్ చేయడం జరుగుతుంది. సేమ్ టైం నేను ఎలాగే 3 lakh ఎర్న్ చేయాలనుకుంటున్నాను. నా టీంలో 5 members 1 lakh ఇప్పించాలని డ్రీమ్ తో అయితే వర్క్ చేయడం జరుగుతుందండి. సేమ్ టైం ఏదైతే వెస్టేజ్ కార్ ఫండ్ ద్వారా సెప్టెంబర్ 5వ తారీఖున కార్ తీసుకోవడం అయితే జరుగుతుందండి. ఖచ్చితంగా థ్యాంక్ యూ అండి. ఇష్యూ వెళ్తా ఏదైతే సబ్జెక్ట్ లోకి అయితే జరుగుతుందండి. సార్ సార్ ఉమ్మా సార్ చెప్పండి. ఒక్కోటి స్లైడ్ రావట్లేదు సార్. ఇలా చెప్పేమంటారా? ప్లే అవ్వట్లేదా? ప్లే అవ్వట్లేదు సార్. అది పవర్ పాయింట్ ఓపెన్ అవ్వట్లేదు. ఓకే ఓకే ఒకసారి ట్రై చేయమంటారు సార్? లేకపోతే ట్రై చేయండి.
మణికంఠకి ఇవ్వనా లేదంటే సార్ కాల్ చేశారు సార్, అది నార్మల్గా చెప్పేసాను. ఉమ్. పర్లేదు, అది ప్లే చేసి చెప్పేసి పర్లేదుగా. నా స్లైడ్ అవ్వకపోయినా అదే స్లైడ్ ప్లే డౌన్ చేసుకుంటూ చెప్పేసి. ఓకే సార్. ఓకేనండి, సారీ అండి కొద్దిగా టెక్నికల్ ఇష్యూ వల్ల. ఓకేనండి, 7 మిస్టేక్స్. వెస్టేజ్ లో సక్సెస్ కాకపోవడానికి ప్రతి డిస్ట్రిబ్యూటర్ చేసి 7 రకాల తప్పుదాలండి. ఖచ్చితంగా ఏదైతే మన సిస్టమ్ లో జాయిన్ అయిన తర్వాత ఎప్పుడైతే ఈ 7 రకాల తప్పులు మనం చేయకుండా ఉంటామో అప్పుడైతే ఖచ్చితంగా మనం దీనిలో అయితే సక్సెస్ అవ్వచ్చండి. అవి ఏంటో చూద్దాం. వెస్టేజ్ వ్యాపారంలో సక్సెస్ మరియు ఫెయిల్యూర్ అనేది అసలు ఈ రెండు దేని వల్ల జరుగుతాయి చూసుకుంటే, వెస్టేజ్ గురించి సరైన నాలెడ్జ్ లేకపోవడం. ఓకేనండి, అసలు సిస్టమ్ గురించి కానీ వెస్టేజ్ గురించి కానీ మనం ఖచ్చితంగా తెలుసుకోకపోవడం. తర్వాత వచ్చేసి ఎలా ప్రారంభించాలో తెలియకపోవడం. ఎవరితో చేయాలి, ఎక్కడ చేయాలి, చాలా డౌట్స్ ఉంటాయి జాయిన్ అయిన తర్వాత. తర్వాత ప్రారంభించే క్రమంలో అడ్డంకులు, అబ్జెక్షన్లు రావడం, తర్వాత నెగిటివ్స్ రావడం, లేకపోతే చాలా మంది నో అనడం, మనం అనుకున్నంత బిజినెస్ జరగకపోవడం, ఇవన్నీ జరుగుతాయండి. ఖచ్చితంగా ఈ మూడు మనం ఎప్పుడైతే ఓవర్కమ్ చేయగలమో దీంట్లో సక్సెస్ అవ్వచ్చు అనమాట. ఓకేనండి. తర్వాత వచ్చేసి వెస్టేజ్ వ్యాపారంలో ప్రారంభించుటకు 1-2 సంవత్సరాలు నిబద్ధత కలిగి కమిట్మెంట్ ఇవ్వాలి. ఖచ్చితంగా ఈ రోజే జాయిన్ అయిన తర్వాత ఒక 3 నెలలు చూద్దాం, లేకపోతే 6 మంత్స్ చూద్దాం అని కాకుండా ఖచ్చితంగా ఒక 1 to 2 years ఖచ్చితంగా దీంట్లో మనం ఎప్పుడైతే ఒక కమిట్మెంట్ తో వర్క్ చేయగలం దాంట్లో సక్సెస్ అవ్వచ్చండి. తర్వాత వెస్టేజ్ వ్యాపారం ప్రతి ఒక్కరు మొదటి కొన్ని నెలలు నేర్చుకోవాలి, తప్పులు సరి చేసుకోవాలి. స్టార్టింగ్ ఖచ్చితంగా మనకి ఎంత టీం వస్తుంది, మనకి ఎంత చెక్ వస్తుంది అని పక్కన పెడితే ఖచ్చితంగా మనం నేర్చుకోవాలండి. ఈ సిస్టమ్ ఏంటి, దీంట్లో ఏ విధంగా సక్సెస్ అవ్వచ్చు, ఏ సబ్జెక్ట్ నాకు తెలియాలి, దేని గురించి తెలుసుకోవాలని ఎప్పుడైతే మనకు క్లారిటీ ఉంటుందో అప్పుడే మనం దీనిలో సక్సెస్ అవ్వగలం అనమాట. దీన్ని ఒక ట్రయల్ భావించరాదు. ఏదో జాయిన్ అయ్యంలేండి, ఒక 6 మంత్స్ చూద్దాం, ఆ, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేదు కదా, నార్మల్ గా చూద్దాంలే, నా ఫ్రీ లో చూద్దాం చేద్దాంలే, అలా కాకుండా ఒక ట్రయల్ గా అంటే ఏదో చేద్దాంలే అన్నట్టు కాకుండా ఒక కమిట్మెంట్ తో వర్క్ అయితే చేయాలండి. తర్వాత వచ్చేసి చాలా ఆశలు సాధించాలనే కోరికలు కలిగిన వ్యక్తులు ఎందుకు వెస్టేజ్ వ్యాపారాన్ని ప్రారంభించక ముందే నా వల్ల కాదని నిర్ణయం తీసుకొని వదిలి వెళ్తున్నారు. ఇక్కడ చూడండి, చాలా మంది ఈ సిస్టమ్ డ్రీమ్స్ వస్తారు, ఏదో మంచి పాయింట్ కనెక్ట్ అయ్యి దీంట్లో నా జీవితం మార్చుకోవచ్చు, లేకపోతే నాకు ఇప్పుడు దాకా బయట దొరకని దీంట్లో నాకు దొరుకుతాయని ఖచ్చితంగా ఈ ప్లాన్ విన్నప్పుడు ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. అనిపించిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా దీంట్లో జాయిన్ అవ్వడానికి ఇష్టపడతారు అనమాట. కానీ ఒక 2 మంత్స్ 3 మంత్స్ ఖచ్చితంగా ఈ సిస్టమ్ నాకు సూటబుల్ అవ్వదు, లేకపోతే నేను చేయలేకపోతున్నానని ఖచ్చితంగా వదిలి వెళ్తున్నారు అనమాట. అలాగైతే అవ్వదండి. దానికి మెయిన్ కారణం వచ్చి 7 మిస్టేక్స్. ఈ సిస్టమ్ లో మనం జాయిన్ అయిన తర్వాత ఈ 7 మిస్టేక్స్ ఎప్పుడైతే చేయడం ఆపేస్తామో అప్పుడు దీంట్లో అయితే మనం సక్సెస్ అవ్వచ్చండి. అసలు ఆ 7 మిస్టేక్స్ ఏంటి, వాటిని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి. ఖచ్చితంగా తెలుసో తెలియక అందరం చేస్తామండి. కానీ ఇప్పుడు నుంచైనా ఏ విధంగా చేయకుండా ఎలా ఉండొచ్చు కూడా మనం దాని గురించి కూడా మాట్లాడదాం. కానీ 7 మిస్టేక్స్ ఆఫ్ బిగినర్స్. ప్రారంభంలో ప్రతి డిస్ట్రిబ్యూటర్ చేసి 7 రకాల తప్పుదాలు. ఓకేనండి, దీనికి కారణాలు కమిట్మెంట్ లేకపోవడం. మిస్టేక్ నెంబర్ 1, ఫ్రీ యూనిట్ ద వీల్. చక్రాన్ని తిరిగి కనిపెట్టకండి. ఎందుకంటే ఆల్రెడీ చక్రాన్ని కనిపెట్టారు, ఇలా సర్కిల్ షేప్ లో ఉండాలి అని ఎప్పుడో కనిపెట్టారు. ఆ దాన్ని మనం వాడుతూ వస్తున్నాం అనమాట. అది కాదని చక్రాన్ని తిరిగి కనిపెట్టకండి. అంటే చూడండి, ఆ పక్కన పిక్ లో మీకు కనబడుతుంది. ఆయన ఏం చేశాడంటే రౌండ్ షేప్ లో ఉన్నాయి అన్ని చక్రాలన్నీ ఆయన ఏదైతే ట్రాలీలో వేసుకొని పలకల టైప్ స్క్వేర్ టైప్ ఉన్న ఏదైతే ఉందో ఆ చక్రాన్ని ఆ వీలుగా బిగించాడు అనమాట. ఇప్పుడు ఆయన రైడ్ ఏమవుతుందండి, చాలా హార్డ్ గా మారింది అనమాట. అలాగే ఈ సిస్టమ్ ఒక
ఆల్రెడీ ఎవరైతే మన మేనేజ్మెంట్ కానీ మన మెయిన్ అప్లయన్స్ కానీ వాళ్ళు ఏ అయితే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో చేసిన ప్రాబ్లమ్స్ వేరే వాళ్ళు చేయకూడదని ఈ సిస్టమ్ అదండి ఫామ్ చేశారు ఆల్రెడీ. అది మనం ఫాలో అవ్వకుండా మనం మన నిర్ణయాలు మనం తీసుకుంటే ఇక్కడ ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వమండి. దానికి మెయిన్ పాయింట్ వచ్చేసి సిస్టమ్ ఫాలో కాకపోవడం. ఎవరైతే ఈ సిస్టమ్ ఫాలో అవుతారో వాళ్ళు దీంట్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. తర్వాత ఇంకోటి వచ్చేసి అన్నీ తెలుసు అనుకోవడం. చాలా చాలా పెద్ద మిస్టేక్స్ అండి. మనం బయట నుంచి ఆ, ఈ సిస్టమ్ గురించి ఏం తెలుసుకోకుండా మనం బయట నుంచి వస్తాం. మనకున్న ఎక్స్పీరియన్స్ వేరు, బయట మనం చేసుకున్న వర్క్ వేరు. దీంట్లో కొత్తగా మనకు వచ్చాం కాబట్టి ప్రతి ఒక్కరు క్లియర్ గా ఎవరైతే మన అప్లయన్స్ మాటలు ఎప్పుడైతే మనం ఇక్కడ తెలుసుకుంటామో అప్పుడు ఈజీగా అయితే సక్సెస్ అవ్వచ్చండి. తర్వాత ఆఫ్లైన్ ఫాలో కాకపోవడం. ఎవరైతే మనకు గైడ్ చేసే అప్లయన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా ఫాలో కాకపోవడం. టైం ఎనర్జీ అని వృధా చేసుకోవడం. ఈ సిస్టమ్ ఫాలో కాకపోయినా మనం ఎవరైతే గైడ్ చేసే అప్లయన్స్ మనం ఫాలో కాకపోయినా ఖచ్చితంగా మన టైం అనే ఎనర్జీ ఇక్కడ వృధా అవుతుందండి. తర్వాత ఇంకోటి వచ్చేసి సొంత ప్రణాళిక వేయడం. సొంత ప్రణాళిక వేయడం వల్ల అదేం తప్పు అంటే కాదండి. ఇప్పుడు మనకున్న నాలెడ్జ్ లో మనం అయితే సక్సెస్ అవ్వచ్చు. ఎంత కొంత మన ఆలోచన విధానం కానీ లేకపోతే మనం చేసే విధానం కానీ మనం సక్సెస్ అవ్వచ్చు. కానీ మన కింద వచ్చే టీం ఎవరైతే ఉన్నారో మనంత నాలెడ్జ్ లేకపోవచ్చు అనమాట. అందుకే ఈ కంపెనీ ఏం చేసిందంటే ఒక సిస్టమ్ పెట్టింది. అందుకే ఖచ్చితంగా ఈ సిస్టమ్ ఫాలో అవుతే ఎంత చదువుకున్న వ్యక్తి అయినా చదువు లేని వ్యక్తి అయినా సరే దీంట్లో సక్సెస్ అవ్వచ్చు సిస్టమ్ పెట్టింది అనమాట. అలా మన కొద్ది తెలివితేటలు మనం సక్సెస్ అవ్వచ్చు. కానీ అదే తెలివితేటలు మన కింద వచ్చే డౌన్ లైఫ్ కి అయితే ఖచ్చితంగా ఉండవు కదండి. అందుకే ఇక్కడ మన సొంత ప్రణాళిక అనేది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. పని చేయకుండా ఇన్కమ్ వస్తుంది అనుకోవడం, షార్ట్ కట్స్ ఉపయోగించడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. షార్ట్ కట్స్ అంటే ఏంటంటే ఒక 35 సంవత్సరాలు చేయలేని ఏ అయితే మన జీవితంలో ఫుల్ఫిల్ చేసుకోలేని దీంట్లో తీసుకుందామని ఒక 3 to 5 years లో తీసుకుందామని దీంట్లోకి వచ్చాం. అంటే ఆల్మోస్ట్ చాలా తగ్గించేసాం. అక్కడికే షార్ట్ కట్స్ తీసుకొచ్చాం. చాలా మంది దీన్ని ఏం చేస్తారంటే ఈ 3 years, ఈ 5 years ఉండడానికి కూడా ఇబ్బంది పడి 3 months లోనే 6 months లో నేను అయిపోవాలన్నట్టు కూడా చూస్తారండి. ఇది ఇక్కడ వర్కౌట్ అవుద్ది అనమాట. ఓకేనండి. ఇన్ని మిస్టేక్స్ ఉన్నాయి. మరి ఈ మిస్టేక్స్ ని అధిగమించాలంటే సిస్టమ్ ని ఫాలో అవుతూ టీమ్ స్పిరిట్ తో పనిచేయాలి. ఇది ఒకటే ఇక్కడ ఉపయోగపడుతుందండి. ఖచ్చితంగా మనం ఏదైతే మన మేనేజ్మెంట్ కానీ మన టాప్ అప్లయన్స్ కానీ పెట్టిన ఏదైతే సిస్టమ్ ఉందో దాన్ని ఫాలో అవుతూ మన టీమ్ స్పిరిట్ తో మనం వర్క్ చేసుకోవాలి. మెయిన్ తర్వాత వచ్చేసి 100% డూప్లికేషన్ చేయాలి. మనం ఎవరైతే సక్సెస్ఫుల్ అప్లైన్ మన పైన ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేసి దీంట్లో సక్సెస్ అయ్యారో అది మనం డూప్లికేషన్ చేస్తే సరిపోతుంది అనమాట. మీరు రైట్ సైడ్ లో పిక్ కనబడుతుంది చూడండి. అక్కడ బోట్ లో 4 members ఉన్నారు. వాళ్ళ వాళ్ళ రైడ్ ని వాళ్ళ చేతిలో ఉన్న ఏదైతే స్టిక్స్ ఉన్నాయో అవి ఒకటే పొజిషన్ లో తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అనమాట. ఒకటి గమనించండి మీరు, వాళ్ళు అదే పొజిషన్ లో కాకుండా ఒకళ్ళు ముందుకి ఒకళ్ళు వెనక్కి అలా నార్మల్ గా చేశారనుకోండి వాళ్ళ రైడ్ అనేది వెళ్ళదు అనమాట ముందుకి. ఖచ్చితంగా అందుకే మనం ఎవరైతే మన పైన సక్సెస్ అయిన అప్లయన్స్ మనం ఖచ్చితంగా ఇక్కడ 100% డూప్లికేషన్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ కూడా మనం సక్సెస్ అవ్వచ్చు అనమాట. ఫస్ట్ మిస్టేక్ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నానండి. తర్వాత మిస్టేక్ నెంబర్ 2, ఏ స్మాల్ టైమ్ యాటిట్యూడ్. సమయం కేటాయించకపోతే సక్సెస్ రాదు. ఖచ్చితంగా ఏ సిస్టమ్ అయినా ఖచ్చితంగా సమయం కేటాయించకపోతే రాదండి. ఈ వేస్టేజ్ అసలు రాదు. ఎందుకంటే మనం ఏదైనా ఆ, ఈ సిస్టమ్ లో ఇన్వెస్ట్మెంట్ లేదు అని చెప్తూ ఉంటాం. ఖచ్చితంగా ఇక్కడ మనం పెట్టాల్సిన టైం అండి. ఆ టైం కూడా ఇక్కడ మనం పెట్టకపోతే ఖచ్చితంగా దీనిలో మనకి సక్సెస్ అనేది ఖచ్చితంగా రాదు. ఓకేనండి. మరి దీనికి ఏం చేయాలి? ఆలోచన, సమయం పెట్టిన ఆలోచన మనకుంటే మనం ఖచ్చితంగా తెలుసుకున్న పాయింట్స్ ఏంటి, మన ఆలోచన విధానం మార్చుకోవాలండి ఫస్ట్. ఖచ్చితంగా ఏ పనికైనా సరే మనం టైం పెడితేనే మనకు సక్సెస్ వస్తుంది. వేస్టేజ్ కూడా అంతే. తర్వాత ఇది నా వ్యాపారం అనుకొని సమయం కేటాయించుకోవడం. ఏదో జాయిన్ అయిన తర్వాత చేసాంలే వెళ్తున్నాం కదా అన్నట్టు కాకుండా ఖచ్చితంగా ఇది నా వ్యాపారం అనేది ఎప్పుడైతే మనం క్లారిటీ వస్తుందో దీని మీద అప్పుడు మనం దీంట్లో అయితే ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చండి. తర్వాత నేర్చుకోవడం, మీటింగ్స్ కి హాజరు కాకపోవడం. కొంతకాలం మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఒక 6 months అయినా 1 year అయినా ఖచ్చితంగా దీంట్లో ఫస్ట్ స్టార్టింగ్ 1 year వరకు ఎంత టీం వస్తుంది, ఎంత మనీ, మనం ఎంత చెక్ మనకు వస్తుందని పక్కన పెడితే ఖచ్చితంగా మనం ఎంత వరకు నేర్చుకుంటున్నాం అనేది క్లారిటీ ఇక్కడ లేకపోతే ఖచ్చితంగా సక్సెస్ రాదండి. ఓకేనండి. ఈ మిస్టేక్స్ ని అధిగమించాలంటే మరి ఏం చేయాలి? ఇది నా వ్యాపారం అనుకుని పని చేయాలి.
అంతే కదండి. ఇప్పుడు సపోజ్ మనం ఒక ఒక 5 lakhs పెట్టి ఎక్కడైనా షాప్ గానీ లేకపోతే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుందండి మనం, అది నా వ్యాపారం అని మనం తీసుకుని ఖచ్చితంగా 4 o'clock 5 o'clock మనం షాప్ ఓపెన్ చేస్తాం. చేసిన వాళ్ళం ఆల్మోస్ట్ నైట్ 10 అవ్వచ్చు, 11 అవ్వచ్చు. ఇంత కమిట్మెంట్ తో మనం ఆ షాప్ ను ఓపెన్ చేస్తాం అనమాట. ఓకేనండి. తర్వాత నా డ్రీమ్ సాధించాలనే కసి పట్టుదలతో పని చేయాలి. ఇక్కడ ఖచ్చితంగా మన డ్రీమ్స్ అనేది ఖచ్చితంగా మనల్ని నడిపిస్తాయండి. అవి దీంట్లో ఖచ్చితంగా నాకు ఫుల్ఫిల్ అవుతాయని కసి పట్టుదల మనం వర్క్ చేయాలి. తర్వాత పని వెంటనే చేయాలి. సాధించే వరకు వెస్టేజ్ వదలరాదు. అదే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదండి. ఏదో 6 months చూస్తాను, 3 months చూస్తాను, లేకపోతే 1 year చూస్తాను కాకుండా ఖచ్చితంగా బయట నా ఇదేంటి నా జీవితం మొత్తం పని చేస్తే రాని ఏ అయితే నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వో దీంట్లో ఖచ్చితంగా 3 to 5 years అవుతాయని మనకు ఒక క్లారిటీ ఉందండి. ఆల్మోస్ట్ అందరూ ప్రూవ్ చేశారు. ఆ టైం కూడా మనం ఇక్కడ పెట్టకపోతే ఖచ్చితంగా మనకి ఇక్కడ సక్సెస్ అయితే రాదు. ఓకేనండి. తర్వాత మిస్టేక్ నెంబర్ 3, థింకింగ్ యువర్ ద ప్రాబ్లం. నేను చేయలేనేమో అనే ఆలోచన వదిలిపెట్టండి. ఖచ్చితంగా చాలా మందికి ఈ ఈ పాయింట్ అయితే చాలా మందికి ఉంటుందండి. నేను చేయగలనా, లేకపోతే నా వల్ల అవుతుందా, వేరే వాళ్ళు నా మాట వింటారా, ఖచ్చితంగా ఈ ఆలోచనలు అయితే ఉంటారండి చాలా మంది. దానికి ఒకటే ఒకటి సొల్యూషన్ అండి, నేను చేయలేను అనే ఆలోచన వదిలిపెట్టాలి. మనం దీనికి ఏం చేయాలి, ఈ మిస్టేక్ ని అధిగమించాలంటే నేను చేయగలననే ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. దేనికి చేయలేకపోతున్నాను, ఏ సబ్జెక్ట్ నా దగ్గర లేదు అని నేర్చుకొని మనం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ మనం సక్సెస్ అవ్వచ్చండి. ఓకేనండి. మీకు గైడ్ చేస్తే మీ సక్సెస్ఫుల్ అప్లైన్ మెంటర్ సలహాలు సూచనలు పాటిస్తూ పని చేస్తే విజయం సాధించవచ్చు. నేను అంతేనండి. ఖచ్చితంగా మన అప్లైన్స్ ఏ అయితే మనం చెప్తున్నారో అవి మనం వింటూ మనం నేర్చుకుంటూ అయ్యే మన డౌన్లైన్స్ మనకి ఎప్పుడైతే నేర్పించగలం దీంట్లో మనం ఖచ్చితంగా అయితే సక్సెస్ అవ్వచ్చు. ఓకేనండి. తర్వాత వెస్టేజ్ అనేది రోల్ ఆఫ్ బిజినెస్. కింద లీడర్ నుండి పై అందరూ ఒకరొకరు చేయి అందిస్తారు. ఇక్కడ ఇదో బెస్ట్ క్వాలిటీ అండి. ఈ సిస్టమే అలా గైడ్ చేయడం అయితే జరిగింది. అసలు మన పైన అప్లయన్స్ ఎక్కడున్నా సరే మనకు ఖచ్చితంగా మనకి హెల్ప్ చేస్తూనే ఉంటారు. ఆ సందర్భం బట్టి, ఆ అవకాశం బట్టి, మనకున్న నీడ్‌ని బట్టి ఖచ్చితంగా ఇదైతే మనం బయట ఎక్కడ దొరకదండి. అందుకే ఇక్కడ అందరూ సక్సెస్ అవ్వడానికి దోహదపడుతుంది. తర్వాత వచ్చేసి వెస్టేజ్‌లో అతి సామాన్య వ్యక్తి కూడా సక్సెస్ అవుతాడు అంటే కారణం ఇదే. ఫుట్ ప్రింట్స్. ఎందుకంటే అసలు చదువు లేని వ్యక్తులకు కూడా లేకపోతే ఆహ్, ఎలా నార్మల్ వ్యక్తులు కూడా దీనిలో సక్సెస్ అవుతున్నారంటే ఖచ్చితంగా అదే. ఎవరైతే మన సక్సెస్‌ఫుల్ అప్లయన్స్ ఎవరైతే లేదండి సక్సెస్ అయ్యారో వాళ్ళు ఏ విధంగా సిస్టాన్ని చేసుకున్నారో అది మనం తీసుకొని మనం ముందుకెళ్తే ఖచ్చితంగా దీనిలో సక్సెస్ అవ్వచ్చనమాట. అలా ఎలా అయితే వెళ్ళారో వాళ్ళ అడుగుజాడలో మనం వెళ్తే సరిపోతుందండి. ఓకేనండి. తర్వాత మిస్టేక్ నెంబర్ 4, టేకింగ్ రిజన్ పర్సనల్లీ. నో చెప్పడాన్ని అనుమానంగా భావించకండి. చాలా మంది చేసే మెయిన్ పొరపాటు ఇదేనండి. జాయిన్ అవుతారు, బానే అనిపించింది, దీంట్లో మనం సక్సెస్ అవ్వచ్చు, అంతా బానే ఉంటుంది. అక్కడ ప్రోడక్ట్స్ తీసుకోవడం, వాడడం ఇదంతా బానే ఉంటుంది. ఇది జరగగానే ఒక 4 to 5 numbers చెప్తారు. చెప్పగానే వాళ్ళు ఫస్ట్ నో అనగానే అంటే వాళ్ళు నో అనడం పక్కన పెడితే వాళ్ళు ఎస్ అనేలా మనం చెప్పలేదన్నమాట. అది అప్పుడు ఏమవుతుందంటే నో చెప్పగానే మనం దాన్ని ఫీల్ అయిపోతూ ఉంటాం. ఏం ఫీల్ అవుతాం? అరే నేను ఖచ్చితంగా ఒక 6 numbers చెప్పన్నారు. ఆ 6 numbers లో వీళ్ళు నేను అనుకున్నారే, వీళ్ళు నేను రాలేదే, దీంట్లో నేను సక్సెస్ అవ్వలేనేమో అనే ఒక ఫీల్ అయిపోతూ ఉంటారండి. అవసరం లేదు. మీరు జాయిన్ చేసుకునే పర్సన్ నో అనగానే ధైర్యంగా, సానుకూలంగా ఎదుర్కోండి. అసలు నో చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఇది ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. ఒక పర్సన్ నాకు నో చెప్పాడంటే, అసలు ఆయన యెస్ చెప్పేలాగా నేను చెప్పలేకపోయినా, లేకపోతే ఏ పాయింట్ నేను క్లియర్‌గా చెప్పలేకపోయాను అని మనం ఎవరైతే అప్లయన్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర మనం కూర్చొని నేర్చుకుంటే క్లియర్‌గా వాళ్ళైతే గైడ్ చేయడం అయితే జరుగుతుందండి. ఓకేనండి. నో. ఇంకా వెస్టేజ్‌లో జ మన అప్లయన్స్ గాని, మంచి లీడర్స్ గాని చెప్పేది ఏంటిదంటే నో అంటే వాళ్ళు వాళ్ళ దృష్టిలో ఏంటంటే నెక్స్ట్ ఆపర్చునిటీ. ఓకేనండి. తర్వాత వచ్చేసి నాకు ఎవరు నా డౌన్‌లో జాయిన్ అవుతలేరు అనే భావన ఉండరాదు. అవ్వట్లేదని. తర్వాత మనం ఒక అవకాశం ఇచ్చాము. దానికి వారు తీసుకుంటే గుడ్, తీసుకోకపోతే వెరీ గుడ్. ఓకేనండి. ఒక అవకాశం అంటే ఎలాగా? ఇప్పుడు వెస్టేజ్ మీకు తెలిసిన తర్వాత మనం ఎలా వేరే వాళ్ళకి చెప్పగలుగుతాం అంటే, ఒక ఆరోగ్యం పరంగా, ఒక ఆదాయం పరంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి చెప్తున్నాం కదా! దానికి మన మన వాళ్ళు నో అంటే ఫీల్ అయ్యే ప పరిస్థితి ఏముందండి? ఖచ్చితంగా మనకు అవసరం లేదనమాట.
భగవంతుడు మనకు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. దాన్ని గ్రహించి కసి పట్టుదలతో సానుకూల వైఖరితో పనిచేస్తే విజయాన్ని తలుపు తెరవడం జరుగుతుంది మిత్రమా. భగవంతుడు మనం ఎన్నో సార్లు కోరుకుంటే ఒక మంచి అవకాశం దేవుడా, మంచి అవకాశం ఇవ్వు దేవుడా అంటే మనకు వెస్టేజ్ దొరికింది అనుకోవచ్చండి మనకి. ఓకే అండి. ఇస్తూనే వచ్చాడు. ఇంకా అలాంటి వ్యక్తులు నో చెప్పిన వాళ్ళు కాకుండా మనకి ఎస్ చెప్పే వాళ్ళు కూడా వస్తారు కొంతకాలం మనం దీంట్లో సిస్టంలో నుంచుంటే. ఓకేనండి. తర్వాత మిస్టేక్ నెంబర్ 5, నెగ్లెక్టింగ్ యువర్ రీటైల్ సేల్స్. రీటైల్ అమ్మకాలను నిర్లక్ష్యం చేయరాదు. ఎందుకండి, మనం చేసేది వ్యాపారం. షాప్ ఓపెన్ చేసి కూర్చుంటే డబ్బులు రావు కదా, ప్రోడక్ట్స్ అమ్ముతూనే వస్తాయి. అంతే కదండి ఖచ్చితంగా. ఏదో నాకు షాప్ ఉంది, షాప్ నేను మార్నింగ్ ఓపెన్ చేసి వాళ్ళ ప్రోడక్ట్స్ ఎవరికి బయటికి ఇవ్వకుండా నేను ఉంటే నాకు ఎలాంటి రూపాయి కూడా రాదు. ఖచ్చితంగా ఇక్కడ కూడా అంతేనండి. ప్రతిరోజు ఒకరికి ఇద్దరికి ఉత్పత్తులను నమ్మటం అలవాటు చేసుకోవాలి. ఫ్రెండ్స్కో లేకపోతే కొలీగ్స్కో లేకపోతే ఎవరికో ఒకరి ప్రోడక్ట్స్ మనం అలవాటు చేస్తూ ఉంటే అక్కడి నుంచి మనకు వచ్చే ఉపయోగాలు ఏంటంటే, ఇలా రెగ్యులర్ గా కొనే ఫ్యామిలీలు తయారు చేసినట్లయితే, సపోజ్ అలాగా మనకు కస్టమర్లు రెడీ చేసుకున్నారనుకోండి, అక్కడి నుంచి వాళ్ళ నుండి మంచి లీడర్స్ గా తయారవుతారు. ఎందుకంటే బయట బయట మార్కెట్ లో బిజినెస్ మ్యాన్లు అయితే దొరకరండి. ఖచ్చితంగా దొరికేది కస్టమర్లే దొరుకుతారనమాట. ఆ కస్టమర్ల నుంచి ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల మనకి నెలవారీ ఇన్కమ్ పెరుగుతుంది. ఖచ్చితంగా స్టార్టింగ్ లో మనకు తక్కువ అమౌంట్ వస్తుంది కదండి. ఇలా చేసుకోవడం వల్ల మన డిపిని ఎంఆర్పి నుంచి డిపికి ఇచ్చుకోవచ్చు. ఆ మనకి ఆ అమౌంట్ మిగులుతుంది. మన ఫీల్డ్ వర్క్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ బైక్ వేసుకుని పెట్రోల్కి ఉపయోగపడుతుంది, లేకపోతే బస్ ఛార్జెస్ కానీ ఇలా మనకు ఉపయోగపడుతుంది అనమాట. ఇలా చేయటం వల్ల మీకు పెద్ద ఇన్కమ్ కావాలంటే రోజు మీ డౌన్ లో న్యూ జాయినింగ్స్ జరగాలి. ఖచ్చితంగా న్యూ జాయినింగ్స్ మనకు జరుగుతూ ఉంటే మనకు మంచి పీవీ వస్తుందండి. మంచి పీవీ వస్తే మంచి ఎక్కువ వస్తుంది. ఎప్పుడైతే బిగ్ పీవీ వస్తుందో మీకు బిగ్ ఇన్కమ్ వస్తుంది. మీ డ్రీమ్స్ నెరవేర్చుకోవచ్చు. కావున ప్రతి రీటైల్ అమ్మకాలను లక్ష్యం చేయరాదు. ఓకేనండి. మిస్టేక్ నెంబర్ 5 కూడా మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత మిస్టేక్ నెంబర్ 6, మీ కళ్ళలో కొల్లగొట్టే వారి మాటలు వినకండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 7 మిస్టేక్స్ లో మీరు ఈ వ్యాపారం ప్రారంభించే క్రమంలో ముందు మీ ఇంటి నుండి, మీ పక్కన వారు, మీ ఫ్రెండ్స్ నుండి వ్యతిరేకత వస్తుంది. ఖచ్చితంగా జరుగుతుందండి. ఎందుకంటే ఈ సిస్టమ్ లో మన ప్లాన్ విన్న తర్వాత ఒక మంచి మీటింగ్ వెళ్ళిన తర్వాత చాలా మంచి హోప్స్ వస్తాయి మనకు. దీంట్లో మనం సక్సెస్ అవ్వచ్చు, కొంతకాలం దీంట్లో ఉంటే మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అని వచ్చిన హోప్స్ ని మీరు ఎవరో ఒకరితో షేర్ చేసుకుంటారు. ఖచ్చితంగా మనం ఎవరితో షేర్ చేసుకుంటామండి? ఫ్రెండ్స్ కానీ, మనం ఎవరైతే ఇంట్లో వాళ్ళు కానీ, మన ఎవరైతే రిలేటివ్స్ ఉన్నారో వాళ్ళతో షేర్ చేసుకుంటాం. షేర్ చేసుకోగానే ఖచ్చితంగా మనం గాలి తీసేస్తే ఫస్ట్ వాళ్ళే ఇది ఎక్కడ జరుగుతాయి, జరగదు, నువ్వు చేయలేవు అని ఖచ్చితంగా చేస్తారనమాట. వీళ్ళని మనం ఖచ్చితంగా గుర్తించాలండి. వెస్టేజ్ గురించి తెలుసుకుంది మీరు, ఆ ప్లాన్ ఎలా ఉంటుంది, ఎలా సక్సెస్ అవ్వచ్చు అని మీరు, మీటింగ్ విన్నది మీరు, ఏం చేస్తే ఎలా మీ డ్రీమ్స్ సాధించవచ్చో అవగాహన ఉంటుంది. 10 మంది 10 రకాలుగా మాటలు అంటూ ఉంటారు. మీరు మీ చెవులను మూసుకోండి. అవగాహన లేని వారితో అసలు వెస్టేజ్ గురించి చర్చించవద్దు మిత్రమా. అంతే కదండి. ఖచ్చితంగా మీటింగ్స్ విన్నది మనం, ఈ ప్లాన్ అర్థం చేసుకుంది మనం, ఏం చేస్తే సక్సెస్ అవుతాం అని తెలిసింది మనం. కానీ అసలు ఏం తెలియని పర్సన్ దగ్గరికి వెళ్ళి మనం ఫీడ్బ్యాక్ అడిగితే ఖచ్చితంగా ఆ పర్సన్ అలాగే చెప్తారండి. తర్వాత వెస్టేజ్ బిజినెస్ రూపంలో మీకు అవకాశం వచ్చింది. దాన్ని నిరూపించుకోవడానికి పట్టుదలను ఒక ఆయుధంగా మార్చుకొని 1, 2, 2, 3 సంవత్సరాల పునాది వేసుకొని పనిచేయడం. ఇంట్లో ఉన్న వారికి వెస్టేజ్ బిజినెస్ గురించి అవగాహన కలిగించండి. ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేయండి. ఖచ్చితంగా మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటున్నాం కంటే ఒక 2 to 3 years మినిమం ఈ సిస్టమ్ లో మన సిస్టమ్ అర్థం చేసుకొని వర్క్ చేస్తే ఖచ్చితంగా దీంట్లో మనం సక్సెస్ అవ్వచ్చు అనమాట. ఖచ్చితంగా మనం ఇందాక అన్నట్టు ఎవరైతే డ్రీమ్ స్టిల్లర్స్ ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళని అయితే దీంట్లో మనం గుర్తించాలండి. లేకపోతే వాళ్ళు చేయరు, మనం చేయనివ్వరు అనమాట ఖచ్చితంగా. తర్వాత మిస్టేక్ నెంబర్ 7, ఎవరు స్పాన్సర్. మీ అప్లైన్ నిందించకండి. ఖచ్చితంగా ఇది జరుగుతూ ఉంటుందండి. ఆ ఈ పాయింట్ మనం క్లియర్ గా ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో దీంట్లో అయితే ఈజీగా అయితే సక్సెస్ అవ్వచ్చు. ఎందుకంటే మన మన తల్లిదండ్రుల తర్వాత మనం ఖచ్చితంగా ఏదో ఒకటి సాధించాలని, మనతో పాటుగా మన గురించి చూసేవారు ఎవరైనా ఉంటారంటే మన అప్లయన్స్ అండి అది. ఎప్పుడైతే ఈ పాయింట్ మనం గమనించుకుంటామో దీనిలో ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అనమాట మనకి. ఓకేనండి.
మళ్ళీ దీంట్లో కొన్ని కొన్ని విషయాల్లో అప్లైన్లు కూడా నిందించడం జరుగుతుంది. అది ఏంటంటే చూద్దాం. ప్రతి చిన్న విషయానికి మిమ్మల్ని జాయిన్ చేసిన వారిని నిందించకండి. ఆ, లేకపోతే కంప్లైంట్ చేసే వారికి విలువ ఉండదు. ఖచ్చితంగా మా అప్లైన్ ఇలాగండి ఇలాగండి వేరే వాళ్ళతో చెప్పడం కానీ వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడం చాలా రాంగ్ ప్రాసెస్ అండి అది. ఓకే అండి. మీ టీంలోని విషయాలు వేరే టీంకి చేరవేయవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకంగా మాట్లాడవద్దు. ఖచ్చితంగా ఏదైతే మన టీం విషయాలు మన మన దగ్గరే ఉండాలండి. ఖచ్చితంగా అది వేరే వాళ్ళతో షేర్ చేసుకోకూడదు. అది మంచైనా చెడైనా. ఈ విజయానికి మీ విజయానికి వారి విజయానికి ఇద్దరు సపోర్ట్ చాలా అవసరం. ఖచ్చితంగా వారి బలహీనతలు వదిలివేసి మీ బలాలను పెంచుకోండి. మనం జాయిన్ చేసావు నాకు 8,000 ఇస్తానన్నావు లేకపోతే అలా చేస్తానన్నావు నన్ను ముందు తీసుకెళ్తానన్నావు ఈ పక్కన పెట్టేసి ఈ సిస్టానికి ఏ అయితే మనం సూటబుల్ అవుతున్నాం ఏ అయితే మనం నేర్చుకొని ముందుకెళ్ళవచ్చో అవి పెంచుకుంటే మనకు ఉపయోగం ఉంటుందండి. అప్లైన్ మీద వ్యతిరేకంగా మాట్లాడవద్దు. మీకు సపోర్ట్ చేసే వ్యక్తి మీ విజయాన్ని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తి మీ అప్లైన్ మాత్రమే. మనం ఇందాక అనుకున్నట్టు ఖచ్చితంగా ఈ పాయింట్ అయితే ఇందులో 100% కరెక్ట్ అండి. ఖచ్చితంగా మన 100% మన విజయాన్ని కోరుకునే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మన అప్లైన్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటారండి. ప్రతి స్పాన్సర్ ఒక యుద్ధ వీరుడు గాను ఒక నాయుడు గాను గన్ జయించేవాడు గాను ఉండాలి అని చేసుకుంటూ మనం ముందుకెళ్తే దీంట్లో అయితే ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చండి. ఎవరైతే ఈ 7 మిస్టేక్స్ చేయకుండా మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటున్నామండి. మరి ఈ 7 మిస్టేక్ చేయకుండా వెస్టేజ్ విజయం సాధించాలంటే ఒకే ఒక సూత్రం ఉందండి. ఫాలో అప్ ద సిస్టమ్, ఫాలో అప్ ద సక్సెస్ఫుల్ అప్లైన్. ఎప్పుడైతే మనం ఈ 7 మిస్టేక్ చేయకుండా ఈ రెండు మనం ఎప్పుడైతే చేయగలుగుతాం దీనిలోకి ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చండి. ఫాలో అప్ ద సిస్టమ్ అంటే మనకు 7 స్టెప్స్ ఉన్నాయి. ఏ విధంగా దీంట్లో సక్సెస్ అవ్వచ్చు 7 స్టెప్స్ ఉన్నాయండి. అది మనకి ఇదే జూమ్ లో తీసుకొని చెప్పడం అయితే జరుగుతుంది. ఆ 7 స్టెప్స్ మనం ఎప్పుడైతే ఈ 7 మిస్టేక్ చేయకుండా 7 స్టెప్స్ ఎప్పుడైతే మనం చేయగలుగుతామో దీనిలో అయితే మనం సక్సెస్ అవ్వచ్చండి. ఓకేనండి. ఈ ఏదైతే సబ్జెక్ట్ మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను ఈ 7 మిస్టేక్స్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ విషయాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి వెంకటేశ్వర. ఒకసారి స్క్రీన్ డిస్కనెక్ట్ చేయరా? ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా? ఎస్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. ఇంత మంచి అవకాశం నాకు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి. నేను పెట్టుకున్న డ్రీమ్ వచ్చేది ఖచ్చితంగా ఈ డిసెంబర్ యూసీడీ అవ్వాలని డ్రీమ్ తో వర్క్ చేయడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా సెప్టెంబర్ కి 1 lakh తీసుకోవాలని డ్రీమ్ తో వర్క్ చేయడం జరుగుతుందండి. సెప్టెంబర్ 5వ తారీఖున ఈ కార్ ఫండ్ ద్వారా కార్ తీసుకోవడం అయితే జరుగుతుంది. సేమ్ టైం నేను అలాగైతే ఈ డిసెంబర్ ఎండింగ్ కి 3 lakh ఎర్న్ చేయాలనుకుంటున్నాను. నా టీమ్ లో 5 మెంబర్స్ 1 lakh ఇప్పించాలని డ్రీమ్ తో వర్క్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ విషయాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ వెంకటేష్ గారు. థ్యాంక్ యూ. మంచి నాలెడ్జ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. సో మీరు అనుకున్నవన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో లీడర్స్, వెంకటేష్ గారు చేసిన సబ్జెక్టు మీ అందరికీ ఉపయోగపడిందని అనుకుంటున్నానండి. మంచి సబ్జెక్ట్ ఇచ్చారు 7 మిస్టేక్స్ గురించి. సో ఇనిషియల్ కొద్దిగా ట్రబుల్ అయింది పాపం తనకి టెక్నికల్ ఇష్యూ వల్ల, బట్ స్టిల్ దాన్ని కంటిన్యూ చేసి క్లోజ్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా నాలెడ్జ్ చాలా ముఖ్యం అండి మనకి. 7 మిస్టేక్స్ అనేది సిస్టమ్ లో మనం 100% కంపల్సరీ మిస్టేక్స్ జరుగుతాయి, బట్ జరిగిన వాటిని సరిదిద్దుకొని వెళ్ళడం అనేది చాలా ముఖ్యం. సో దానికి సంబంధించి ఇవాళ మనకు వెంకటేష్ గారు మంచి నాలెడ్జ్ ఇచ్చారు. ఓకే రైట్. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో కాల్స్ తీసుకునే ముందు ఒక్కసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడిన తర్వాత నేను కాల్స్ తీసుకోవడం జరుగుతుంది. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికీ తెలుసు, ఒక మంచి విజన్ తో మనం ముందుకు వెళ్తున్నాం, మోటోతో ముందుకు వెళ్తున్నాం. సర్వీస్ చేయాలి, ఎంతో మందికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో. సో దాంట్లో భాగంగానే మనం రెగ్యులర్ గా మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ సెషన్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాం. ఇంకా భవిష్యత్తులో చాలా మందికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం. దాంట్లో భాగంగానే సోషల్ మీడియా అయినటువంటి ఫేస్బుక్ లో రావడం జరిగింది. రంజిత్ కుమార్ డియూసిడి టిహెచ్హెచ్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుందండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ మనకున్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్ అని ఉంటుంది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీంతో సబ్స్క్రిప్షన్ చేయించుకోండి. దీని ద్వారా మీకు అన్లిమిటెడ్ నాలెడ్జ్ అండి. ఆల్మోస్ట్ మీకు దగ్గర 900 పైన వీడియోలు ఇవాళ మీకు రెడీ టు అవైలబుల్ ఉన్నాయి. మీకు ఏ నాలెడ్జ్ కావాలన్నా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ లో
రెడీగా అవైలబుల్ ఉంది. సో దీన్ని మీరు మీరు వాడుకోవడమే కాదు, మీ టీంకి ఇవ్వడం ద్వారా వాళ్ళకి మీరు ఎక్స్ట్రాడినరీ సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకు ఒక గైడ్ లాగా ఉపయోగపడుతుంది. అండ్ వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ దొరుకుతుంది. ప్లస్ మీరు కూడా ప్రతిసారి దాంట్లో ఇంటరాక్షన్ అనేది తగ్గించుకొని ఒక మంచి లోడ్ తగ్గించుకొని దీన్ని ఉపయోగించుకొని ముందుకెళ్ళొచ్చు. రైట్. సో ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఈవెన్ మనం రెగ్యులర్ గా నేను అఖిల్ గారు మంచి నాలెడ్జ్ ఇచ్చారు బిజినెస్ ప్లాన్ లో. సో ఇలా డిఫరెంట్ లీడర్స్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. సో ఎక్కువ మందికి ప్రమోట్ చేయండి. ఇక్కడ ఓన్లీ సర్వీస్ బోర్డులోనే మేము ఎప్పుడైనా రిక్వెస్ట్ చేస్తామండి. ఎక్కడ కూడా మేము కమర్షియల్ గా ఎవరిని అడగట్లేదు. సో మీరు సక్సెస్ అవ్వాలి అంటే టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఖచ్చితంగా మీకు చాలా ఉపయోగపడుతుంది. సో అది కానీ మీరు ఖచ్చితంగా 100% ఎక్కడికి వెళ్ళినా సరే మీరు మీటింగ్స్ లో ప్రమోట్ చేసుకుంటే మీరు దీనికి ఇంతకు మించినటువంటి సక్సెస్ ని మీరు ఇంకా ఎక్కువ తీసుకునేటువంటి అవకాశం చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. సో నెక్స్ట్ మన యొక్క విజన్ 31 డిసెంబర్ 2024 కు విజన్ పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. 100 మంది యాక్టివ్ గ్రౌండ్ డైరెక్టర్స్, 100 మంది 1 lakh earners, 500 మెంబర్స్ కార్ అచీవర్స్ తయారు చేయాలి. దాంతో పాటుగా 10 మంది VMCM ని 10 మంది యూత్ ఐకాన్ తయారు చేయాలి విజన్ తో ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క విజన్ లో పార్టిసిపేట్ చేయండి, మీ టీమ్ తో పార్టిసిపేట్ చేయించండి. అందరూ మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనకు 12వ తారీఖున వరంగల్లో అద్భుతమైన మీటింగ్ ఉందండి, బిజినెస్ సెమినార్. సో దీనికి చీఫ్ గెస్ట్ గా మన మెంటర్ అయినటువంటి రంజిత్ కుమార్ సార్ చీఫ్ గెస్ట్ గా రావడం జరుగుతుంది. సో ఆ రోజు అక్కడ అంబేద్కర్ భవన్ లో ఎక్స్ట్రాడినరీ మీటింగ్, ఎంట్రీ టికెట్ 40 రూపీస్ అండి. సో అక్కడ మీటింగ్ ఉంటుంది. ఆ రోజు ఫాలోడ్ బై కేక్ కటింగ్, యానివర్సరీ కేక్ కటింగ్ కూడా ఉంటుంది, సెలబ్రేషన్స్ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు 100% మీ టీమ్ తో అటెండ్ అవుతూ ఈ యొక్క ఈవెంట్ ని గ్రాండ్ సక్సెస్ చేయవలసింది కోరుకుంటున్నా. అండ్ 14వ తారీఖు హైదరాబాద్ లో ఈవెంట్ ఉందండి మధ్యాహ్నం. సో దీన్ని కూడా ఇక్కడ కూడా ఫాలోడ్ బై కేక్ కటింగ్ ఉంటుంది, సెలబ్రేషన్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎవరైతే లీడర్స్ ఉన్నారో 100% మీ టీమ్ తో ప్లాన్ చేసుకొని అటెండ్ అయ్యేలాగా చూసుకుంటారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఎంట్రీ టికెట్ 50 రూపీస్ పెట్టాం. సో టికెట్స్ అక్కడ హరికృష్ణ సార్ దగ్గర అవైలబుల్ ఉన్నాయి, ఇక్కడ మా దగ్గర ఉన్నాయండి. సో ఎవరైతే ఉన్నారో లీడర్స్ వాళ్ళు మాతో కాంటాక్ట్ అవ్వచ్చు, వాళ్ళ టికెట్స్ ని బ్లాక్ చేయడం జరుగుతుంది. సో ప్లాన్ చేసుకోండి. అండ్ 7th నిన్ననే నేను యాక్చువల్ గా చూసాను, నందకిషోర్ సార్ ఎవరైనా సిటీలో ఉన్న వాళ్ళు విఐపి ఉందండి హెడ్ ఆఫీస్ లో. నిన్ననే పోస్టర్ రిలీజ్ చేశారు నందకిషోర్ సార్. 7వ తారీఖున ఫ్రైడే రోజు విఐపి ప్రోగ్రామ్ పెట్టారు హెడ్ ఆఫీస్ లో, సికింద్రాబాద్ బ్రాంచ్ లో. ఎవరైనా అవైలబుల్ ఉన్న వాళ్ళు మీ టికెట్స్ ని బ్లాక్ చేసుకుని విఐపికి అటెండ్ అవ్వచ్చు. ఎక్స్ట్రాడినరీ మీటింగ్ విఐపి అనేది. సో ఖచ్చితంగా ఇది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎవరైనా ప్లాన్ చేసుకోవచ్చు. రైట్. సో 23rd జూన్ అవార్డ్ ఫంక్షన్ ఆంధ్రాలో ఉంది, విజయవాడలో. సో ఈ విధంగా ఈవెంట్స్ బ్యాక్ టు బ్యాక్ జరుగుతున్నాయి. సో మన టీం కూడా ఎక్స్ట్రాడినరీగా ఢిల్లీలో చాలా హ్యాపీగా మేనేజ్మెంట్ కలవడం చూసాను, నేను అంతా చాలా హ్యాపీ అనిపించింది. సో అందరు లీడర్స్ మేనేజ్మెంట్ ని కలవడం, వాళ్ళ సో ఇంటరాక్ట్ అవ్వడం, మంజునాథ్ సార్ని కలవడం చాలా హ్యాపీ అనిపించింది. డెఫినెట్ గా రాబోయే రోజుల్లో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ నుంచి అద్భుతమైనటువంటి సక్సెస్ రాబోతుందని క్లియర్ గా కనపడుతుంది. అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. సో కాల్స్ తీసుకుందామండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్.